ప్రవక్తతో ఉన్న దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఆయన నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను వర్తమానమే క్రైస్తవుణ్ణి కాబట్టి దేవుడు నాతో కూడా ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామని ప్రార్థన చేస్తారో ఇదే నా సన్నిధి అని చెప్పి దేవునికి వాక్యం అని జ్ఞాపకం చేయబడింది. ఆయన ఆపత్కాల మందు నమ్మకదగినటువంటి నీ కొరకు ప్రార్థించడానికి ప్రవక్త ఎక్కడ లేడు. ఒకవేళ నీ కొరకు ప్రార్థించడానికి సమయం సేవకుడు ఎక్కడ లేడు. కానీ వాక్యం నీ ఎద్దు ఉన్నది. నువ్వు ఎక్కడ ఉంటే వాక్యం ఎక్కడ ఉంది. నువ్వు ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే వాక్యం నీ హృదయంలో ఉంది. నువ్వు వాక్యాన్ని నమ్మితే, నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తే, నువ్వు దేవుడిని నమ్మితే, నీ విశ్వాసాన్ని వాక్యంలో ఉంచితే, నీ విశ్వాసాన్ని దేవుని ఉంచితే, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుతా. నువ్వు అక్కడే మోకరించు. నీ సేవకుడు ఉన్నా లేకపోయినా, నీ ప్రవక్త ఉన్నా లేకపోయినా, నువ్వు సేవకుడిని విశ్వాసం ఉంచుతున్నావు, మంచిది. అది నువ్వు ప్రవక్త నమ్ముతున్నావు, మంచిది. కానీ నీవు కూడా దేవుని కుమారుడు అయినావు. దేవుని స్తోత్రం కలుగుతా.